Welcome to the great debate. నేను వెంకటేష్ మేడుకొండ. ఎన్నికల వేళ ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ఎన్నికల సంఘం పలువురు ఐఏఎస్లు పలువురు ఐపీఎస్ల మీద వేటు వేసింది. ఒకేసారి అంతమంది ఉన్నతాధికారుల మీద బదిలీ వేటు వేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ స్థానంలో వెంటనే ఈరోజు కొత్తవారి నియామకం కూడా జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తానికి టీడీపీ బీజేపీ కుట్రే కారణం అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ప్రధానంగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికల సంఘానికి రాసిన లేఖ వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగా పురంధేశ్వరి లేఖ వల్లే చర్యలు తీసుకున్నారా, లేదంటే ఒక ఫిర్యాదుగా భావించి పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాతే వేటు వేశారా, లేదంటే నిర్లక్ష్యం వహించడం వల్లే బదిలీ చేశారా, లేదంటే ఎన్నికల వేళ బదిలీలన్నీ కూడా సహజంగానే భావించాలా? ఇదే వాటి ది గ్రేట్ డిబేట్. ఈ అంశం మీద చర్చించబోతున్నాం. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటుగా డిబేట్లో పాల్గొనబోతున్నారు. ఈ డిబేట్పై వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, జనసేన నుంచి రాజా, హైకోర్టు న్యాయమూర్తి జగదీష్ కూడా డిబేట్లో పాల్గొంటారు. రైట్, డిబేట్లోకి వెళ్లే ముందు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఇటీవల రాసిన మార్చి 26న ఒక లేఖ రాశారామా. ఆ లేఖ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక వారం రోజుల తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది. మొన్న బదిలీ వేటు వేయడం, ఈరోజు కొత్త వారిని నియమించడం కూడా జరిగింది. రైట్, ఈ లేఖ పైన ఈ ఉన్నతాధికారుల బదిలీ పైన వైసీపీ ప్రభుత్వం ఏమంటుంది? పర్టికులర్గా మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఏమన్నారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఈ వదిలి గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటున్నవిడ. ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు, తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి. ఇవాళ 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఈ బలం ఉందా లేదా, ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం. మీకు నాకు తెలుసు ఆ కిటికీ ఏంటనేది. భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి. బరితెగించి పోలీసు ఉన్నతాధికారులు 22 మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు, ఇది బరితెగింపు కాక ఏమంటారు? వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని? ఈ వదిన రైట్, అది పేర్ని నాని చాలా సివియర్ కామెంట్స్, చాలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. బరితెగించి లేఖ రాశారు అంటూ ఒక ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులను పట్టుకొని టీడీపీ అధినేత అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఇద్దరు బంధువులే, వారు ఆయన కోసమే పనిచేస్తున్నారు, ఆ పార్టీని బాబు జనతా పార్టీగా కూడా మార్చారని చాలా సివియర్ కామెంట్ చేయడం జరిగింది. రైట్, నిజంగానే ఒక వ్యక్తి ఒక రాష్ట్ర అధ్యక్షుల పదవిలో ఉన్నటువంటి ఒక మహిళ ఫిర్యాదు చేస్తే అంత బ్లేటెంట్గా అయితే చర్యలు తీసుకోరు. అది వారు కొంత విచారణ చేసిన తర్వాత, కొంత సమయం తీసుకొని పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత, వాళ్ళ యొక్క నివేదికలు తెప్పించుకున్న తర్వాతనే జనరల్గా యాక్షన్ తీసుకుంటారనేది కొంత జనరల్గా మనం వినిపించేది. బట్ వైసీపీ వాదన మాత్రం భిన్నంగా ఉంది. రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. నమస్తే అండి రాజా గారు, అదేవిధంగా జగదీష్ గారు. నమస్తే అండి. రాజా గారు, ప్రధానంగా మీ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ, జనసేన బీజేపీ ముందు నుంచి అలయన్స్లో ఉన్నాయి. మీ పార్టీ అలయన్స్ పార్ట్నర్ ఉన్నటువంటి పురంధేశ్వరి గారు లేఖ రాయటం వల్ల ఇదంతా జరిగిందని వైసీపీ బలంగా ఆరోపిస్తూ ఉంది. ఎందుకు అంత వాళ్ళు ఆమె మీద అంత రివెంజ్గా మాట్లాడుతున్నారనేది మీరేమనుకుంటున్నారు? ముందుగా నిజంగా మీరు ఈ డిబేట్ స్టార్ట్ చేయకముందే ఐఏఎస్ఎల్ గురించి మాట్లాడాలి, ఐఏఎస్ఎల్ బదిలీల గురించి మాట్లాడాలి. ఏంటి వీళ్ళు చాలా ఉన్నతమైన చదువులు చదివి వారి గురించి మనం మాట్లాడాలంటే నిజంగా కూడా మనం చాలా మన గురించి మనం కూడా కోచింగ్ చేసుకునే ఇది ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే అత్యున్నత స్థాయి వాటికి నిజంగా కూడా మన ఫ్యామిలీలో కూడా ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అన్నది ఒక డ్రీమ్. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే నేను ఒక 2 minutes ఆలోచించుకున్నాను. కానీ ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకంటే పేర్ని నాని వ్యాఖ్యలు అయితే ఉన్నాయో వాటి గురించి మాట్లాడటం అనేది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. నిజంగా కూడా
ఐఏఎస్లు ఐపీఎస్లు వారి వారి పనితీరులు పెర్ఫెక్ట్ గా చేసి ఉంటే ఈరోజు పురంధరేశ్వర్ అయితే కానివ్వండి, మా టీడీపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ అయితేనేవ్వండి, పార్టీ అధ్యక్షులు వారు అయితేనేవ్వండి, వారి ఇవ్వరు కదా కంప్లైంట్స్ అని కానీ వారి మీద నిందారోపణలు చేయరు కదా. ఊరకనే పురంధరేశ్వరి గారు లెటర్ రాస్తేనే ఏదో ఐఏఎస్లు బదిలీలు అయిపోతున్నాయంటే రోజుకోసారి రాస్తారు సార్, రోజుకోసారి మారుస్తారా? ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదం. పేర్ని నాని అనే వ్యక్తి కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే అతను ఒక యాక్చువల్లీ ఎక్స్ మినిస్టర్, ఒక మంత్రి పదవి చేసిన వ్యక్తి. ఆ మంత్రి పదవి చేసిన వ్యక్తి ఒక చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తి. అంటే చట్టాలు ఈ రకంగానే జరుగుతాయా? పొలిటికల్ పవర్తోనే జరుగుతూ ఉంటాయా? అయితే మీరెన్ని చేసి ఉంటారు? ఈ రాష్ట్రాన్ని మీకు 5 సంవత్సరాలు మీకు అప్పచెప్పారు ఈ రాష్ట్ర ప్రజలు. అంటే మీరెన్ని రాజకీయ దుర్వినియోగం, అదే పదవి దుర్వినియోగం ఎన్నిసార్లు చేసి ఉంటారు మీరు? ఇవన్నీ కూడా పేరు నాని చెప్పినట్టయితే ఈ రోజు ఖచ్చితంగా సీరియస్ గా సార్ పురంధేశ్వరి గారు చెప్పిన దానికి రాసిన దానికి మేము కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మేము ఎలియన్స్ లో ఉన్నాం. ఆవిడ కనుక ఆవిడ ఉన్న పదవిని, ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పదవిని ఆవిడ దుర్వినియోగం చేసిందనే ఒక చిన్న అంటే రాష్ట్ర అధ్యక్షులు అన్నది రాష్ట్ర అధికారులు ఉంటేనో లేదా ఏదన్నా ఉంటేనో దానికి వినియోగించాలి. కానీ ఈ 5 సంవత్సరాలు కూడా మీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్ని దుర్వినియోగాలు చేసి ఉంటాడు సార్? దీనికి కూడా పేరుని నాని కానీ సమాధానం చెప్తాడా? రైట్. హలో, రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ప్రధాన అలిగేషన్ వైసీపీ ఏపీలో ఉన్నతాధికారుల బదిలీ వెనక పురంధేశ్వరి రాసినటువంటి లేఖ వల్లే ఇదంతా జరిగిందని అంటున్నారు. కానీ ఒక పార్టీ అధ్యక్షులు లేఖ రాసినంత మాత్రాన ఇంత యాక్షన్ వస్తుందా? వాళ్ళు విచారణ చేయకుండా, ఒక పరిశీలనకు రాకుండా, ఒక నిఘాకు రాకుండా ఇదంతా జరగదు కదా శ్రీనివాస్ చౌదరి గారు? మంచి అభిప్రాయం, మంచి సబ్జెక్ట్ పెట్టిన వెంకట్ గారు మీకు, అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న జనసేన, బీజేపీ ఇతర మిత్రులకు నా నమస్కారాలు. రాష్ట్రంలో ఐఏఎస్లు ఎక్కువయ్యారు, ఐఏఎస్లు పోయి ఐఏఎస్లు అయ్యారు. ఐపీఎస్లు ఒక రకమైన అలవాటు పడిపోయి బ్రోకర్లతో కలుసుకొని మంత్రులు ప్రభుత్వం కలిసి వ్యాపారాలు మొదలుపెట్టారు. ఐపీఎస్లు ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదండి, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అయ్యారు. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఒక కాకి కోటలు తప్ప మిగతా అన్ని వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. నాకు తెలిసి ఒకప్పుడు ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా 2 సార్లు రాజ్యాంగం చదువుతారు, 3వసారి ప్రమాణం చేస్తారు. దాదాపు ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళని చాలా అత్యుత్తమ పౌరుడిగా గుర్తిస్తారు. వెంకట్ గారు, భారతదేశంలో ఏ ఎంప్లాయీకి కూడా రాష్ట్రపతి సంతకం పెట్టి ఉద్యోగం ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెట్టిస్తారు. అంత గొప్ప ఉద్యోగం ఉన్న వ్యక్తులు అసహించుకున్నారండి, అనువస్తున్నారండి. ఎందుకంటే పాలిటిక్స్ వాళ్ళకి వ్యాపారం చేసుకోమని పోయలేదంటే, లేదా పడిపుడు చేసుకోమని పోయి దుర్మార్గంగా ప్రభుత్వంతో అంటగాస్తా, డ్రగ్స్ అమ్ముతా, బంజాక్ అమ్ముతా, వ్యాపారాలు వదిలేసి దొంగ ఓటు కూడా వీళ్ళు ముద్రిస్తారండి. మా చిత్తూరు జిల్లా తిరుపతి కలెక్టర్ని దొంగ ఓట్లు ముద్రిచ్చాడని సస్పెండ్ చేశారు. నిస్సిగ్గు మానవీయం ఉన్నాడు, ఊరోజు వచ్చిపోతాడు. ఎందుకు నేను మాట అన్నా అంటే, తల్లిదండ్రుల కళలు, మా మిత్రుడు చెప్తున్న తల్లిదండ్రుల కళలు, ఎవరైనా అయితే నాయన నువ్వు అవుతావంటే ఐఏఎస్ ఐపీఎస్ అని గొప్పలు చెప్తారు. ఐఏఎస్ చదివితే నా కొడుకుని మనల్ని సాగు కొడతాయి నేను. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ దగ్గర బండ్రోతులు గుమస్తాగిరి చేస్తారు. ఈ గుమస్తాగిరి ఉద్యోగాలు మాకు ఎక్కడలేదు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ పోయింది, ఇండియన్ పోలీస్ సర్వీస్ పోయింది. పొలిటికల్ ఇది కేవలం ఈ వ్యవస్థ, ఇటువంటి తీరు కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు కదా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరగవచ్చు, వేరే రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉందేమో. 29 రాష్ట్రాల్లో దాదాపు 18 రాష్ట్రాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు మార్చారు. భారతదేశ చరిత్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున 9 మందిని ఐపీఎస్ని కలెక్టర్లు మార్చారు. సిగ్గుండక్కర్లేదండి. చీకటి జీవోలు ఇస్తారా? ఆ శ్రీలక్ష్మి లీలలని పేపర్లో వచ్చింది. ఒకే రోజు 13,500 కోట్లకి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి పద్ధతి. ఎలక్షన్ కమిషన్ 2 ఉతికితే మళ్ళీ 3 జీవులు తీసుకొచ్చుకునేది. ఏంటి సార్ మీరు? నాకు అర్థం కాలేదు. ఐఏఎస్ పోస్టులు ఎందుకు సార్ మీకు?
మీకు ప్రభుత్వం డబ్బులు, ప్రజలు డబ్బులు ఇస్తారు జీతాలు మీకు. మేమిచ్చే డబ్బులతో కార్లు, జీతాలు, అటెండర్లు, ఆఫీసులు అనిపిస్తా ప్రజలకు సేవ చేయకుండా మీరు పొలిటికల్ సర్వీస్ చేస్తున్నారంటే మీరు ఎందుకంటే మాకు అక్కర్లేదు. అందుకే ఇది ఎలక్షన్ కమిషన్ రాసిన లెటరు పురంధరేశ్వరి గారు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన కాదండి. కేంద్ర ప్రభుత్వం 2100 మందిని ఎలక్షన్ అబ్జర్వేషన్ పెట్టింది. మొన్న చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్లు కర్రలేస్తే ఎస్పీ దిక్కు లేదండి. అంతెందుకు చిలకలూరుపేటలో భారతదేశ ప్రధానమంత్రి గారు సభ పెడితే మైకులు పనిచేయాల, ట్రాఫిక్ అయిపోయింది, విఐపీ గాలు దూరేశారు జనాలు. అక్కడ విఐపీస్ బయట రావడానికి అవసరపడుతుంటే పోలీసులు పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారండి. పబ్జీకి నేను చూసా ప్రత్యక్షంగా. 8 గంటలు పట్టింది ట్రాఫిక్ దగ్గర రావడానికి. అన్నమో రామచంద్రన్ ఆకలితో ఒక పక్క మహిళలు అల్లాడుతూ ఉంటే, నీళ్ళు అల్లాడుతూ ఉంటే భద్రత పూర్తిగా డొల్లా. భారతదేశ ప్రధాని ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దిక్కు లేదా? ఎస్పీలు డీజీపీలు పనిచేయరా? అంటే మీకు మీ ఉద్దేశం ఏంది? మీరు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అయిపోతారా? మీరు రేపు బాగా సంపాదించేసి జగన్ ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇస్తారా? అంటే ఇండియన్ బ్యూరోక్రట్స్ ఏ విధంగా తయారు మీరు? మార్చి 26వ తేదీన భారతదేశ చరిత్రకి ఒక నల్ల మచ్చ. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని బెత్తం పెట్టుకుని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా మీద ఉంది. అందుకే ఎలక్షన్ కమిషన్ రోజు కొరత పిలిపించింది, లాగి లెంపకాయలు కొట్టింది. మీ ఉద్యోగాలు మర్చిపోయారు, రాజ్యాంగాన్ని మర్చిపోయారు. మీ మెహర్బానీ కోసం, ప్రమోషన్ల కోసం, డబ్బు కోసం, వ్యాపారం కోసం రాజకీయమైన కుట్రలతో కలుసుకొని మీరు మార్చి 26వ తేదీన ఇది కరెక్ట్. వెంకట గారు మీరు మాట్లాడసరికి వినపడలేదు, గట్టిగా మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు 26వ తేదీన లేఖ రాసినట్లుగా తెలిసింది పురంధేశ్వరి గారు. ఆల్మోస్ట్ 7 రోజుల తర్వాత ఫస్ట్ వేటు వేస్తారు, తర్వాత ఈరోజు కొత్త వారిని నియమించారు. కానీ మీరు మాత్రం ఆ లేఖకి ఈ బదిలీ వేటుకి ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు, అవునా? ఎస్, భారతదేశ సర్వీసుల్లో నేను చెప్పాను 2001 మంది ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లుగా పెట్టింది. అనేక ఉదాహరణలు చెప్పాను. ఇప్పుడు ప్రధాని సభలో డొల్లగందరూ కనబడ్డా, మాజీ ముఖ్యమంత్రిని దాడి చూసా. అంతేందుకు పవన్ కళ్యాణ్ గారిని బ్లేడ్లతో సూదులతో వస్తున్నారు, పట్టించుకునే నాదులు లేడు. వారాహి యాత్ర మీద దాడి జరిగింది. అమరావతి రైతుల మీద 2600 కేసులు పెట్టారు. జనసేన తెలుగుదేశం పార్టీ మీద 70,000 కేసులు పెట్టారు. ఈ నాట్ ఇమాజినేషన్, ఊహను కూడా ఉంచుకోలేరు మీరు. భారతదేశంలో రాజ్యాంగం ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ రాజ్యాంగం ఉందా? 950 మంది కార్యకర్తలు చేసిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రధాని సభకు పోయించడానికి 2 నరికి చంపేశారు. భారతదేశ ప్రధాని మనకి చిలకలూరుపేటకు వస్తే కార్యకర్తలు మీటింగ్ వచ్చిందానికి 2 కార్యకర్తలు చంపేశారన్న గొడ్డలతో నరికేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పునాదులు వివేకానంద రెడ్డి గారి రక్తంతో, ఓడికత్తి రక్తం తచ్చునని చెప్పి చెల్లెలు సిగ్గు లేకుండా చెప్తా ఉంటే మీరు సిద్ధం సభలో కూర్చొని నా చెల్లెళ్ళు, నా అక్కలు, దేవుడి దయతో, మీ దీవెనతో నేను ముఖ్యమంత్రి అయినా నా దీవెనలు మీకు ఉండవు, మాకు ఓన్లీ గొడవలపేటలే ఉంటాయి. ఏంటి సార్ నాకు అర్థం కాదు. కామెడీ కాబట్టి ఇది ఈ తమాసలా ముఖ్యమంత్రి మాట్లాడేవన్నీ సిగ్గు లేకుండా ఊకిల్డ్ బాయ్ అని అడుగుతుంటే 5 ఏళ్ళకి సమాధానం లేదు. మీరు సిద్ధం సభలో ఏం చెప్తారు? మీరు తులసిము ఆయన అర్జునుడు అంట, ఇంకో ఆయన కృష్ణుడు అంట. ఈ రోజు పెద్ద ఎత్తున మీరు 99% సంక్షేమ కార్యక్రమం అమలు చేసేసారంట. ఏ స్క్రిప్ట్ ఎన్ని రోజులు అవుతారు? స్క్రిప్ట్ రాసిచ్చిన సదనం కూడా 5 పాయింట్లు కరెక్ట్ ఉంటాయి. ఇప్పుడు కృషి యాత్ర అయింది, బస్ యాత్ర జనాలు లేరు, సిద్ధం సభలో బ్లూ మ్యాన్ పెట్టుకొని గ్రాఫిక్ చేసుకుంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు అక్కర్లేదు. రాష్ట్రం దివాలా తీసిపోయింది, అప్పులు పాలైపోయాము, 8-37 ఎన్నికలు వెళ్ళిపోయాము. ముఖ్యమంత్రి గారు బాయ్ మీరు అక్కర్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు మూడ్ ఆఫ్ ది స్టేట్ మారింది. కాబట్టి 160 సీట్లతో 3 పార్టీల ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు నిలబడబోతున్నాయి, గెలబోతున్నాయి. జూన్ 4న ప్రమాణానికి సిద్ధంగా ఉండమని చెప్పి సవాల్ విసురుతున్నా. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, పింఛన్లు ఇవ్వలేని గవర్నమెంట్ ఇది గవర్నమెంటా? అవాతాతలు నిధులు ఎక్కించిన గవర్నమెంట్ ఇది గవర్నమెంటా? మద్య నిషేధం చేయలేని గవర్నమెంట్ ఇది గవర్నమెంటా? జాబ్ కార్డు ఇవ్వలేని గవర్నమెంట్ ఇది గవర్నమెంటా? రాష్ట్రంలో మహిళలు రక్షణ లేని గవర్నమెంట్ ఇది గవర్నమెంటా? అక్కర్లేదు ముఖ్యమంత్రి గారు మీరు డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో జరిగిన ఉన్నతాధికారుల బదిలీ, తర్వాత వారి ప్లేస్లో కొత్త వారి నియామకం పైన చర్చ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా దీని వెనక ఈ బదిలీ వేటు, కొత్త నియామకాల వెనక టీడీపీ వైసీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. రైట్.
మనతో పాటుగా వైసీపీ నేత వెంకటలక్ష్మి గారు ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, సహజంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఇటువంటి మార్పులు సహజం, ఇటువంటి బదిలీలు సహజం. కానీ మీరు ఒక పార్టీ అధ్యక్షురాలు రాసిన లేఖని పట్టుకొని ఆమెకి ఆపాదించడం, వాళ్ళకి పార్టీకి అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి మరో పార్టీకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ వెంకటలక్ష్మి గారు? మేము ఆపాదించడం లేదండి. మీ మాజీ మంత్రి పేరు నాని బలంగా చెప్తున్నారండి. మీ మాజీ మంత్రి పేరు నాని చాలా బలంగా బరి తెగించి రాశారు అని చాలా సివియర్ కామెంట్స్ చేశారు ఆయన. ఈ లేఖను బట్టి ఖచ్చితంగా ఆవిడ లేఖ రాశారు ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ చేయాలని. ఎలక్షన్ కమిషన్ కూడా దాని ప్రకారంగా ఈ రోజు చాలా మందిని బదిలీ చేశారు. ఇందాక తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మాకు వద్దు, ఐఏఎస్లు ఐపీఎస్లు గవర్నమెంట్ తొత్తులుగా పనిచేస్తున్నారు, వాళ్ళ విధులు వాళ్ళు సరిగా నిర్వర్తించట్లేదు అని చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఎంతమంది ఐఏఎస్లు చంద్రబాబు నాయుడు గారి తొత్తులుగా పనిచేయలేదు. కానీ మా ప్రభుత్వంలో ఏ ఐఏఎస్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తొత్తులుగా పనిచేయలేదు. గతంలో జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు. మేము జాబులు వేయించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మరి బాబు వచ్చాడు, జాబ్ ఇవ్వలేదు. అందుకని 23 సీట్లు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పంపించారు వాళ్ళు. ఈ రోజు ప్రతి అప్పులు గొప్పగా చేశారు ఆంధ్ర రాష్ట్ర. వెంకటలక్ష్మి గారు మార్చింది వెంకటలక్ష్మి గారు, తొత్తులుగా పని చేయకుండా ఉంటే రాజధాని వదిలేసి అభివృద్ధి వెంకటలక్ష్మి గారు వెంటనే వచ్చి ఇక్కడేమో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పి 2019లో పంపించారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకెన్నో రోజులు లేదు, ఒక 40 రోజుల తర్వాత మీరు చూడండి, ప్రజలు ఇస్తారు కదా, ఆ తీర్పు కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దు అని అన్నా, మీరు వద్దనన్నా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, కావాలనన్నా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. అలాంటప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు కోసం మీరు వెయిట్ చేయండి. అన్ని జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసును పట్టుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఒక అల్లుడై ఉన్న అంతమంది కొడుకులు ఉన్నా సరే రాజ్యాధికారం కోసం ఎన్టీఆర్ మీదే చెప్పులేంచినటువంటి చరిత్ర ఉన్నది తెలుగుదేశం. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది వెంకటలక్ష్మి గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది వెంకటలక్ష్మి గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నేను సూటిగా కొన్ని ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. వెంకటలక్ష్మి గారు, మీరేమన్నారు మీ ప్రభుత్వంలో? 1 మినిట్ అండి. వెంకట గారు చెప్పండి ప్లీజ్. శ్రీనివాసరావు గారు చెప్పండి. ఒకటి, మీ వాయిస్ సరిగా రావడం లేదు, ఎందుకు రావడం లేదు ఒకసారి ప్లీజ్ అని క్లియర్ చేసుకోండి. 2, డోంట్ డైవర్ట్ సబ్జెక్ట్ సార్. వెన్నుపోటు గురించి మాట్లాడితే మేము రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వెన్నుపోటు గురించి మాట్లాడాలి. కాబట్టి డోంట్ డైవర్ట్ ప్లీజ్. రైట్. అదే నేను కూడా అదే అడుగుతున్నాను. నేను కూడా ఆమె వెంకటలక్ష్మి గారిని అందుకే ఆపాను. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. వెంకటలక్ష్మి గారు నేనేం చెప్తానంటే, మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, మా ప్రభుత్వంలో తొత్తులుగా చేయాల్సిన అవసరం ఉన్నతాధికారులకు అటువంటి అవసరం లేదు అన్నారు. కానీ అది కనుక నిజంగా జరగకుండా ఉంటే ఇంతమందిని మార్చేవాళ్ళు కాదేమో ఎన్నికల సంఘం. ఎలక్షన్ వేళ ఎవరినైనా సరే మార్చే పరిస్థితి ఉంటదండి. అది మీకు తెలిసిన విషయమే కదా. ఎలిగేషన్స్ చెప్పమంటారా మేడం? ఎలిగేషన్స్ చెప్పమంటారా? మీరు సమాధానం చెప్తారా మాకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్? చెప్పండి, అడగండి. ప్రకాశం జిల్లా పరమేశ్వర రెడ్డి రాజకీయ హత్యలు, దాని గురించి మీరు ఏమని చెప్తారా? ఇప్పుడే టాపిక్ డైవర్ట్ అవుతుంది అంటున్నారు. మనం చర్చ అయ్యో టాపిక్ బదిలీల మీద అసలు మీకు తెలుసో తెలీదో మరి? లేఖ వల్లే బదిలీలు జరిగాయా, లేదంటే సహజంగానే వాళ్ళు ఒక సర్వే నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకున్నారా అనేది టాపిక్. నేను చెప్తాను, మీరు తెలుసుకోండి. మీకు చెప్తున్నాను మేడం. ఎవరు రవిశంకర్ రాజా గారు మీరు 1 by 1 చెప్పగలరా? రాజా గారు చెప్పండి మేడం. 1 by 1 చెప్పగలరా మొత్తం మీ దగ్గర ఉన్నట్టు? చెప్తాను సార్, నేను అది చెప్తున్నాను కదా. నేను ఆల్రెడీ చెప్పండి ప్లీజ్ 1 by 1 చెప్పండి. ఐఏఎస్ గురించి మనం మాట్లాడుకోవడం సరిపో, వాళ్ళ గురించి తీసుకోవాలి, మనం స్టాప్ తీసుకోకుండా మాట్లాడకూడదు కదా. నెల్లూరు నుంచి తిరుమలేశ్వర రెడ్డి, ఆయన స్వయాన గవర్నమెంట్ ఇచ్చిన బంగ్లాలో వైసీపీ నేతలతో మీటింగ్ అయ్యింది సార్. అసలు హాస్యాస్పదం కాకపోతే మరి నిమ్మగడ్డ ప్రసాద్ చేసింది ఏంటి? రమేష్ అండి. వెంకటలక్ష్మి గారు అయ్యో ఇప్పుడు నిమ్మగడ్డ నిజంగా ఆయన అన్నట్టు నిమ్మగడ్డ ఎక్కడున్నారు? అయితే మీరు ఒప్పుకుంటున్నారా? వెంకటలక్ష్మి గారు మీరు ఒప్పుకుంటున్నారా?
మీరు ఒప్పుకుంటున్నారా? మేము అధికార దుర్వినియోగం చేసాం, మాకున్న అధికారాన్ని మేము వాడుకుని ఎస్పీ బంగ్లాలో మేము వైసీపీ మీటింగ్ పెట్టుకున్నాం, మీరు ఒప్పుకుంటున్నారా? ఎస్పీ బంగ్లాలో వైసీపీ మీటింగ్ మేము పెట్టుకున్నాం, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాని గురించే మాట్లాడదాం. ఏంటి ఎస్పీ బంగ్లాలో ఎవరు ఎస్పీ బంగ్లాలో వైసీపీ మీటింగ్ జరిగింది అన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. అలాగే ఇంకా కూడా చెప్తున్నా మీకు రవిశంకర్, వైసీపీ ఈ రోజు ఇంకా మాట్లాడటానికి కూడా అసలు సిగ్గు, అలా నేను చెప్తాను. వెంకటేష్ గారు. స్థాయిలో ఉండి వైసీపీకి పనిచేయడం అనేది చాలా దుర్మార్గం. దాని గురించి మీరు వెంకటలక్ష్మి గారు అయిపోయిన దాని గురించి మేము మాట్లాడటం లేదు. జస్ట్ ఈ రోజు మన డిబేట్ అనేది రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ బదిలీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చెప్పండి, వాళ్ళు ఎందుకు బదిలీ చేశారు చెప్పండి. మీకేమన్నా ఆన్సర్ ఉంటే చెప్పండి మేడం. ఇప్పుడు వన్ బై వన్ మేము ఆన్సర్ ఇస్తాం. పురంధరేశ్వరి గారు లేఖ రాయడం ఎందుకండి? అప్పుడు పురంధరేశ్వరి గారు అయ్యా, మీరు అధికార దుర్వినియోగం చేస్తే మేము లేఖలు రాయకపోతే ఏం చేయాలి? మా చేతిలో లేదు కదా మార్చుకోవడం అనేది, మా చేతిలో లేదు కదా మేడం మేము మార్చుకోవాలనేది. ఈ 5 సంవత్సరాలు మీ చేతిలో ఉంది. ఎస్ఐ మార్చాలంటే మీరు మార్చారు, సిఐ మార్చాలంటే మీరు మార్చారు, డిఎస్పీని మార్చాలంటే మీరు మార్చారు. రాజా గారు, వెంకటేష్ గారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడొద్దు. వన్ బై వన్ మాట్లాడండి ప్లీజ్. ఏంటి అలా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన మీద నిజంగా గనక మీకు గ్రౌండ్ జగదీష్ గారు ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు మీరు ఏ విధంగా చూస్తారు? జగదీష్ గారు, ఈ రోజు నిజంగా బదిలీలు అనేది మీరు మీడియా ఛానల్స్ లో చూస్తుంటే వారు ఎంతైతే వాళ్ళ కుటుంబాలు గాని వారికి సంబంధించిన వ్యక్తులు గాని ఉన్నతమైన స్థాయిలో మనవాడు ఉన్నాడని చెప్పేసి అనుకునే వ్యక్తులు ఈ రోజు ఒక నిందలు మోస్తూ ఇది ఈ బదిలీలు అవటం అనేది బదిలీలు కూడా కాదు, వారు ఎన్నికల విధుల నుంచి వాళ్ళని సంబంధం లేకుండా చేసుకునే స్థాయిలో ఉన్నారంటే వారు చేసిన పనులు అనేది ఏ రకంగా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించుకోవాలని కూడా మేము చెప్తున్నాం మేడం. జగదీష్ గారు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ పట్లకి ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి బదిలీలు, వారి ప్లేస్ లో కొత్త నియామకాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? జగదీష్ గారు గట్టిగా మాట్లాడండి ప్లీజ్. వెంకట గారు మీకు ఇన్నిసార్లు చెప్తుండే గట్టిగా మాట్లాడండి సార్, మీ వాయిస్ రావట్లేదు. లేదు మన శ్రీనివాస్ చౌదరి గారు, నా వాయిస్ నేను చాలా గట్టిగానే మాట్లాడుతున్నాను. మరి సంభవం మీది మీ ఫోన్ ఆడియో ఇష్యూ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే చాలా గట్టిగానే మాట్లాడుతున్నాను. వాయిస్ రావట్లేదు. కంప్లైంట్ టు పీసీఆర్ ప్లీజ్. రైట్, మా టీంకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు చూస్తున్నారు. రైట్, జగదీష్ గారు, ఇంత పెద్ద మొత్తంలో బదిలీలు ఒకే ఎన్నికల సంఘం తీసుకోవటం, వారి ప్లేస్లో కొత్త వారిని నియమించడాన్ని ఇది సహజ ప్రాసెస్ గాని చూడాలా, లేదంటే ఒక ఫిర్యాదు వల్ల ఒక నిఘా పెట్టుకొని చేశారా అనుకోవాలా? వెంకటేష్ గారు, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి చౌదరి గారికి, రాజా గారికి, వెంకటలక్ష్మి గారికి అందరికీ నమస్కారం అండి. అసలు సబ్జెక్టు చాలా గొప్ప సబ్జెక్ట్ అండి. ఇది ఫిర్యాదు చేయడం దిగజాడుతనమా, పరి దిగుప్ప, అది పేరునాని మనిషి జంతువా? ఒక ఫిర్యాదు అనేది ఎందుకు చేస్తారు? ఇక్కడ అన్యాయం జరిగింది, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, వాళ్ళ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక్కరో ఇద్దరు కాదండి, వందల సంఖ్యలో ఐఏఎస్ ఆఫీసర్లు, పదుల సంఖ్యలో, మిగతా తర్వాత కేడరు ఈ రోజు రాజకీయ తొత్తులుగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి పరకాయ ప్రవేశం చేసి వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా తెలుసుకోలేనంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఉంటే ఒక ఫిర్యాదు చేయడానికి బరి తెగింపు అంటున్న ఈ మాజీ మంత్రి ఈ పేరుని బరి తెగింపు మాటలు ఏ విధంగా చూడాలి? అసలు మీరు స్వరం ఉండే మాట్లాడుతున్నారా? మానసికంగా మీరు బాగున్నారా? అసలు మీరు మనుషులేనా? ఫిర్యాదు చేయడానికి ఆ అధికారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఆ మంత్రి కావచ్చు, చేసిన తప్పుల పైన ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేయడానికి బరి తెగింపు ఏమిటండి? ఆ మాట వాడచ్చా? సిగ్గు లేకుండా ఫిర్యాదు చేసిన దానిపైన కామెంట్ ఏంటండి? ఆ ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయా లేదా? ఇది తప్పుడు ఫిర్యాదు, మీరు ఫిర్యాదు చేయొచ్చు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఫిర్యాదు చేయడం తప్పు కాదు, తప్పుడు ఆరోపణలు చేయడం తప్పు. ఇది మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో ఈ నాయకులు వీళ్ళు ఉండడం ఎంత తప్పండి? ఫిర్యాదు చేయడానికి ఎవరిని అడగాలి? మేము యాజ్ ఎ ఇండియన్ సిటిజన్, యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ మాకు ఇచ్చిన రైట్, మేము ఫిర్యాదు చేయడాన్ని బరి తెగింపు అంటున్నా. వీళ్ళకి సిగ్గు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా?
వీళ్ళకి మనిషి లక్షణాలు ఉన్నాయని అడుగుతున్నాం. రెండో విషయం, ఎక్కడైనా మనం గతంలో చూసుకుంటే, ఇప్పుడు పెద్దలు చౌదరి గారు మాట్లాడినట్టు, రాజా గారు చెప్పినట్టు, ఎక్కడో ఒకరిపైన ఇద్దరిపైన ఇలాంటి అభియోగాలు రావడం సహజం. ఓ 10 మందో 20 మందో 30 మందో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఏ ఒక్కడో గడ్డి తింటాడు. అయితే ఇంత ఈ స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం ఇప్పుడే చూస్తున్నాం మనం. ఈ దౌర్భాగ్యం ఇప్పుడే అంటే ఈ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. ఐఏఎస్కి గౌరవించ మన చౌదరి గారు అన్నట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లకే రాష్ట్రపతి సంతకంతో కూడా అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది. ఇంతటి ఉన్నతమైన పదవుల్లో ఉన్న మీరు నిస్సిగ్గుగా మీ వ్యక్తిత్వాన్ని వదిలేసి రాజకీయ పార్టీ తొత్తులుగా, వాళ్ళ ఇంట్లో బంటోతులుగా, వాళ్ళ పని మనుషులుగా తయారైనప్పుడు ప్రజలు ఏం చేస్తామండి? అధికారం లేని పార్టీలు ఏం చేస్తాయి? ఫిర్యాదు చేస్తాయి. ఆ ఫిర్యాదు కూడా తప్పడం మీ సిగ్గుమాలితనానికి నిదర్శనం. ఇంకో విషయం, ఇప్పుడు ఈ ఐఏఎస్లు మనం ఈ మధ్యలో నేను చూశానండి, వీళ్ళకి సిగ్గుందా? ముఖ్యమంత్రి కూర్చోంటే అతని పక్కన మోకాళ్ళ పైన కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే మీరు కాదు సిగ్గుపడాల్సింది, మీ పదవులు సిగ్గుపడుతున్నాయి. మీకు వ్యక్తిత్వం లేకపోవచ్చు, మీరు చేస్తున్న పదవులకు వ్యక్తిత్వం ఉంది, వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంది ఐఏఎస్ ఐపీఎస్ అంటే. వీటన్నింటినీ వదిలేసి ఈ రోజు మీరు ఆ పదవులకు అనర్హులు, అసలు మిమ్మల్ని బదిలీలు కాదు, శాశ్వతంగా ఐఏఎస్లు ఐపీఎస్లు తప్పులు చేసిన వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలనే డిమాండ్ తో భవిష్యత్తులో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లో మనకు కనబడుతుంది. వాస్తవంగా పొలిటికల్ లీడర్స్ తప్పులు చేస్తారు, వాళ్ళ సహజ గుణం. కొందరు వాళ్ళకి మనకున్న అవకాశం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరకో అధికారి దగ్గరకో పోయి మనం మొరపెట్టుకుంటాం, వీళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని మొరపెట్టుకుంటాం. మీరే రాజ్యాంగం ఉల్లంఘన చేసి మీరే వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళ కింద ఐఏఎస్లు కాదు వీళ్ళు, ఐపీఎస్లు కాదు వీళ్ళు, ఐఏఎస్ల కాడి నుంచి తుస్సుల కాడికి వచ్చేసిన దౌర్భాగ్యం మన రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇప్పటికైనా ఈసీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళపైన పూర్తి విచారణ జరిపించి ఐఏఎస్ ఐపీఎస్ పదవులు గణనలుగా చేయాలని నేను చెప్తానండి. రైట్ రాజా గారు ఇందాక మీరు 1 by 1 ఏ స్టాటస్ ఏ బేసిస్ మీద వేటు వేశారని చెప్తున్నారు, ఒకసారి మీ అబ్జర్వేషన్ ఏంటి 1 by 1 చెప్పగలరా? అసలు నాకున్న దాంట్లో పరమేశ్వర్ రెడ్డి ఆయన రాజకీయ హత్యల్లో ఆయన ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సార్. హలో రైట్ చెప్పండి 1 by 1 చెప్పండి. జాషువా చిత్తూరు వైసీపీ గెలవడానికి ప్రణాళిక ఆయన ఇస్తానని చెప్పేసి కూడా, అంటే సార్ ఇవన్నీ చెప్పడానికి కూడా మనకి ఐఏఎస్ ఐపీఎస్ గురించి మనం ఈ రకంగా మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు వైసీపీ క్రియేట్ చేసిందంటే, వారు చదువుకున్న చదువుకి వారి విజ్ఞతని ఇవన్నీ కూడా వారు దాకర్షి పెట్టాల్సిన పరిస్థితికి వచ్చారంటే, ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించిన వారు బాబాయిని చంపడం, హూ కిల్డ్ బాబాయ్, దానికి సమాధానం చెప్పరు. దేన్నైనా సరే డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఇటు ఈరోజు కేంద్ర ప్రభుత్వమే కనుక మిస్యూజ్ చేస్తూ ఉంటే, ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు మీరు ఏ రకంగా మీరు గవర్నమెంట్ ని మిస్యూజ్ చేశారు, ఇవన్నీ కూడా వెంకటలక్ష్మి గారిని అడిగితే సమాధానం చెప్పలేదు ఆవిడ. నిజంగా కూడా అదే రకంగా టోటల్ గా ఏ ఎమ్మెల్యేనా సరే మంత్రులు, నిజంగా సిగ్గు సార్, ఈ రాష్ట్రంలో మంత్రుల పదవులతో ఉన్న వ్యక్తులు ఏ రోజైనా సరే నా పదవికి నా శాఖకు ఉన్న ఇవి నేను చేసిన ఇవి అని ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టే స్థాయిలో ఉన్నారా? కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం, లేదా చాలా దుర్మార్గం మోడీ గారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, బీజేపీ వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడిపేసి వాళ్ళ పాదాల మీద మోకరిల్లి తలలు కూడా వాళ్ళ పాదాల మీద పెట్టే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే, అంటే వీళ్ళు చేసేదంతా కూడా కేంద్రం చేస్తుంది, మీరు 5 సంవత్సరాలు రాష్ట్రంలో చేస్తున్న అధికార దుర్వినియోగం అంతా కూడా కేంద్రం కూడా చేస్తున్నారని ఒక మైండ్ సెట్ లో మైండ్ సెట్ లో ఉండి ఈ ఆరోపణలు చేస్తున్నారని కూడా మా జనసేన తెలుగుదేశం నుంచి కూడా మేము వైసీపీ మీద చేస్తున్న ఆరోపణలు అసలు నిజాలు ఇవి. వెంకటలక్ష్మి గారు నేను ఇందాక అడిగితే కూడా ఆవిడ సమాధానం చెప్పలేదు. ఏంటి సార్ ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ లకు సంబంధించిన విధులు ఏంటి ఇవి? రాజకీయాలకు సంబంధం ఉండవు, రాజకీయ ఇన్వాల్వ్మెంట్లు ఉండవు, కానీ వారు చేసిన పని ఈ రోజు మన బదిలీలు కానీ ఏమన్నా సరే
వాళ్ళ మీద అభియోగాలతో కూడా సంబంధించి ఉన్నాయి. ఆ అభియోగాలు ఏమి కూడా వెంకటలక్ష్మి గారు మనకు సమాధానం ఇవ్వట్లేదు. రైట్ రైట్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కానీ వైసీపీ చేయించడం లేదు కదా వాళ్ళతో. మరి మీరు మరి బీజేపీ పురంధరేశ్వరం వచ్చేస్తున్నారు మీరే చెప్తున్నారు మేడం. పురంధరేశ్వరం వచ్చేస్తున్నారు మీరే చెప్తున్నారు మేడం. పురంధరేశ్వర గారికి సిగ్నేచర్ లేదు కదా మేడం. ఐఏఎస్ ఐపీఎస్ మార్చి సిగ్నేచర్ ఆవిడకి లేదు కదా మేడం. మీరు అభియోగాలే తప్ప నిజాలు ఎలా అవుతాయి మేడం? అభియోగాలే తప్ప నిజాలు ఎలా అవుతాయి మేడం? శ్రీనివాస్ చౌదరి గారు ఎక్స్ మినిస్టర్ ప్రస్తుత శాసనసభ సభ్యుడు శ్రీనివాస్ చౌదరి గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? అది నిజాలు ఎలా అవుతాయి మేడం? మేము చేయించడం లేదు కదా. ప్లీజ్ ఒకేసారి మాట్లాడదు, 1 by 1 మాట్లాడాలి ప్లీజ్. వెంకటలక్ష్మి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, దయచేసి. కనబడలేదా? ఈ రోజు ఎందుకు చెప్పినట్టు వినే వాళ్ళందరినీ ఊరుకునేవాళ్ళు, ఊరుకోలేని వాళ్ళని వనజాక్షిని ఇసుకలో వేసి తొక్కినప్పుడు అదెందుకు అడగడం లేదు? అది మీకు కనబడలేదా? రైట్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఐఏఎస్లు ఐపీఎస్లు తెలుసుకోండి. వనజాక్షిని కొట్టిన తెలుగుదేశం వాళ్ళు కాదు, అంగన్వాడీ వర్కర్లు. ఇసుక ఇవ్వలేదండి డబ్బులు తీసుకొని. ప్లీజ్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్ట్ స్టిక్ టు సబ్జెక్ట్ ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి, నేను చెప్తా సమాధానం. చెప్పండి ఏ ఎస్పీ గురించి చెప్పండి. వెంకట గారు, శ్రీనివాస్ చౌదరి గారు విశాల్ గన్ని ఏమయ్యాడు చెప్పండి. అదే మాట అంటున్నాం, ఆడలేక మధ్యలో తడివే కొడుతుంది మీరు. ప్రభుత్వ పరిపాలన పూర్తిగా విఫలమైపోయింది. ప్రభుత్వ పరిపాలనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండు శాండు మైను వైను వ్యాపారం చేసుకున్నాడమ్మా. ల్యాండు శాండు మైను వైన్ వ్యాపారం చేసుకున్నాడు. ల్యాండ్ ఎప్పుడో సంగరైపోయింది. రాష్ట్రంలో పనిచేయటంలే, వస్తే దిక్కులే, చంపితే దిక్కులే. ఇదో ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే దిక్కులే. మీరు అడుగుతున్నారు కదా, నేను చెప్తాను సమాధానం చెప్పండి. విషయాలు గన్ని ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినట్టు విజయసాయి రెడ్డి అవినీతి గారి కాపలా కాసిన విషయాలు గన్ని. విశాఖపట్నాన్ని దుమ్ముగా రిలీజ్ చేసి దోపిడీ చేసినాడు. ఒకేసారి మాట్లాడద్దు. శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటలక్ష్మి గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకేసారి మాట్లాడద్దు. 1 by 1 మాట్లాడండి ప్లీజ్. ఐదుమూరాజు ఎస్పీ ట్రాన్స్ఫర్ చేసే చెప్పిన కడప జిల్లాలో వివేకానంద రెడ్డి హత్యలో సాక్షుల్ని మాయం చేసింది అంబురాజు. ఆయన ఇప్పుడు దీనికి పంపించారు. దానికి మన ప్రకాశం కడప జిల్లా అనంతపురం జిల్లాకి. అక్కడ కర్ణాటక నుంచి మధ్య తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఇది కూడా అంబురాజు చేసిన పనే. మీరు అడిగిన సమాధానం చెప్పండి. ఊరికే అచ్చి కాల్ చేసిన సమాధానం ఉపయోగం లేదు. మీరు సీటుగా సమాధానం చెప్పండి. వెంకటలక్ష్మి గారు ప్లీజ్ ఆగాలి, మాట్లాడనివ్వండి ప్లీజ్. రావు గాని వెంటనే మార్చాలి సార్. వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కూడా దొంగలుగా మారిపోయారు. రాష్ట్ర ప్రభుత్వంతో అంటకాస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు అయిపోయినారు. ఎంత దుర్మార్గం చర్య అంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కాకుండా బ్రిడ్జింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని గెలిపించడానికి తాయిలాలు తీసుకున్నారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. దుర్మార్గంగా ఎలక్షన్ నాశనం చేసి జగన్మోహన్ రెడ్డిని గాని గెలిపించడానికి చేసిన కుట్రలో భాగంగా ఐపీఎస్ అయినట్లు ఆయన కొమ్ము కాస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది మేము కాదు, ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ కమిషన్. మా బావమర్తులు కాదు. మీకు చెప్తారండి, వాళ్ళు ఎన్కవర్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్కవర్ చేసి ఇంత దుర్మార్గమైన ఆఫీసులు మా కొత్త చూడండి, చదవని చూపిస్తాను. పేపర్ అంతా రాస్తున్నారు. ఇదంతా వాళ్ళు చరిత్రే. ఈ చరిత్ర చదువుకోండి ఇంటికి వెళ్ళి కావాలంటే. ఈ చరిత్ర చదవాలంటే రోజు పడుతుంది. ఇంత దుర్మార్గంగా వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. కాబట్టి ఈ ఎస్పీలు పనికిరాని ఎస్పీలు ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. జగదీష్ గారు మేక్ యువర్ పాయింట్. జగదీష్ గారు కుట్రలో భాగంగా జగదీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రాచ్ మాకు అక్కర్లేదని చెప్పి ప్రభుత్వం లెటర్ వచ్చాం. తప్పే ఉంది. దుర్మార్గుల ఆఫీసులు అయితే ఏమవుతుంది చెప్పండి? ఈ రాష్ట్రం ధ్వంసం అవుతుంది. ప్రజలు ఓట్లేస్తారా? భయపడద్దు గురి చేస్తున్నారా? అసలు మాట్లాడిన నోటీసులు ప్లీజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు. దేనికి వెళ్తారు? 41 నోటీస్ అని చెప్తారు, అరెస్ట్ చేస్తారు. మీడియాలో మాట్లాడకూడదు, సోషల్ మీడియాలో చెప్పే పాయింట్ కూడా జనంలోకి వెళ్ళదు. శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటలక్ష్మి గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. జగదీష్ గారు మేక్ యువర్ పాయింట్. జగదీష్ గారు అందుకే చెప్తున్నాను నేను, ఈ జగన్మోహన్ రెడ్డి మాకు అక్కర్లేదు, బాయ్ అని చెప్తున్నాం. అందుకే ఈ పేరు నాని ఇంకో ఏనాయని చెప్పినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏందమ్మా? ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండే వాళ్ళు ఆపదార్ప ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 40 రోజులు ఇంటికి పంపిస్తాం, జైలుకి పంపిస్తాం. అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ప్రూవ్ అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకాడు మీ ముఖ్యమంత్రి. అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చెప్తున్నాను. కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు దొంగతనంగా దొంగ ఓట్లతో ఆ పోలీసులను అడ్డం పెట్టుకుని మళ్ళీ గెలవాలని కుట్ర జరుగుతా ఉంది.
ఈ కుట్ర తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిటీ కూర్చొని మీకు అక్కర్లేదు అభివృద్ధి పంపించారు. అంతేగాని ఇదేదో మీరు ఉద్ధరించారనో అవార్డులు రాష్ట్రపతి అవార్డు వచ్చింది, రాష్ట్రపతి అవార్డులు ఇచ్చింది కాదు. ఇది రాష్ట్రపతిని మీరు మాకు వద్దు అని చెప్పి తరిమేసిన అవార్డులు ఇవి, అవార్డులు ఇవి. కాబట్టి మీ ప్రభుత్వంలో మీరు చిత్తశుద్ధిగా ఎలక్షన్ చేయలేరు, మీ వల్ల కాదు. రిగ్గింగ్ చేయాలనో, మోసం చేయాలనో, పార్టీ అధికారులు బెదిరించాలనో, పార్టీ అభ్యర్థులు కిడ్నాప్ చేయాలనో, కేసులు పెట్టాలనో చేస్తున్న కుట్ర తెలుసుకొని ఎలక్షన్ కమిషన్ మీకు వేసిన శిక్ష ఇది తెలుసా? మీకు మీ ప్రభుత్వానికి మీకు పెద్ద పరువు పోయినట్లు లెక్క. మీకు అసలు అడుగు ముద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది పెద్ద ఎత్తున ఐఏఎస్ ఆఫీసులు మార్చేసి ఈ రాష్ట్రంలో దొంగల పరిపాలన అని చెప్పి రాష్ట్ర పరువు నిర్ణయం తీసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సమాధానం చెప్పాల్సి ఉండేసి అందరి మీద పట్టి నోరేసుకుని తిట్టమ్మా నువ్వు. ఉపయోగమైన విషయాలు చెప్పండి, పాయింట్ మాట పాడండి. మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ఏమి చేశారు చెప్పలేదు, సిగ్గులేదు మీకు. ప్లీజ్ 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 జగదీష్ గారు బ్రేక్ అవుతుందండి వెంకటలక్ష్మి గారు. జగదీష్ గారు మేక్ యూ పాయింట్. జగదీష్ గారు మద్య నిషేధం ఏం చేశాడు? ఆడపిల్లలు తాలిబొట్లు పెరిగేస్తానని చెప్పి మద్య నిషేధం ఏం చేశాడు? సిగ్గుండక్కర్లా. శ్రీనివాస్ చౌదరి గారు చాలు. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడివ్వండి. పౌరుషం ఉందా? మహిళ తెచ్చిపోతుంది దిక్కుండా 30,000 మంది మహిళలు కనపడట్లా రాష్ట్రంలో. ఏమైనా తెలుసా మీకు? 30,000 మంది మహిళలు కనపడట్లా. కానీ మన పరిస్థితి జగదీష్ గారు మాట్లాడండి, రాష్ట్రాలు అన్యాయాలు మాట్లాడండి. అంతేగాని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తా ఉంటే సమాధానం చెప్పలేక నోరేసుకుని అరవద్దండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి, గ్యారంటీ చెప్పి మాట్లాడండి. అంతేగాని మేము వైసీపీ నాయకులు మీ పరిస్థితి చెల్లుతుంది, మా ప్రభుత్వం బాధ అంటే మాత్రం మీ అధికారం శాశ్వతం కాదు, తొందరలో ఇంటికి జైలుకి పంపిస్తాను గుర్తుపెట్టుకోండి. రైట్ జగదీష్ గారు మీకు అది లేదు, ప్రతిపక్షాలు కూడా లేదు. జగదీష్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడాలి. జగదీష్ గారు మీకు జైలు పక్షులు లైఫ్ లో రాడు బయట. జగన్మోహన్ రెడ్డి లైఫ్ మీకు రాడు బయటికి. శ్రీకృష్ణ జన్మస్థానం మీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, గుర్తుపెట్టుకోండి. తొక్కి పడేస్తాం, తొక్కి పెట్టి నార తీస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దీనిగా చేసిన దుర్మార్గాలు చెప్పి కాదు. రాష్ట్రాన్ని దృష్టి పెట్టుకోండి. చిన్న కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంత తీటికి వదలం. చేసిన నేరాలు ఘోరాలు బయటికి లాగుతాం, లాగి జగదీష్ గారు దోచేశాడు, మొత్తం కక్కిస్తాం అనుమానం అక్కర్లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగెత్తుకుని వచ్చాడు, అక్కడ తెలంగాణ ఉమ్మడి రాజధాని వదిలి సిగ్గుండక్కర్లా ఎంపీగా ఆడున్నాడు ఢిల్లీలో. ఆ విభజన చేసేటప్పుడు ఢిల్లీ పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తెలుసా? విభజన బిల్లు ప్రవేశపెట్టారే, ఎంపీ గారు పార్లమెంట్ ఏం చేస్తారని తెలిసిన తప్పలు తట్టుకుండా కూర్చోంటున్నారా? చూసారమ్మా మీరు? విభజన బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏం చేస్తాడు? గుడ్డు కుట్టానికి పనులు అవుతున్నాడా? ఆపలేడా? కడ పౌరుషం లేదా? రాష్ట్ర పౌరుషం లేదా? సిగ్గు లేకుండా చెప్తున్నా మీరు వచ్చే పార్లమెంట్. జగదీష్ గారు ఏపీలో ఉన్నతాధికారుల బదిలీపైన చర్చ కొనసాగుతుంది. బదిలీ ఒకేసారి పెద్ద మొత్తంలో బదిలీలు, అట్ ది సేమ్ టైం కొద్ది రోజుల వ్యవధిలోనే వారి ప్లేస్లో కొత్త వారిని అపాయింట్ చేయటం, ఎన్నికల సంఘం తీసుకునే డెసిషన్ పైన ఇది నిజంగా ఒక ఫిర్యాదు వల్ల జరిగిందా, లేదంటే ఎన్నికల సంఘం ఒక అబ్జర్వేషన్ పెట్టి చర్యలు తీసుకుందా? అంటే ఎవరైతే బదిలీలు అయ్యారో వారి పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొంత అనుకూలంగా ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నారు, ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు, లేదంటే ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని ఒక డెసిషన్కి వచ్చి తీసుకున్నారనే దాని మీద డిబేట్ కొనసాగుతుంది. జగదీష్ గారు నిజంగా ఒక ఎవరైనా సరే, అది పురంధేశ్వరి కావచ్చు, మరే ఇతర నేత అయినా ఉండొచ్చు, ఆ లెటర్ రాస్తేనే ఇదంతా జరుగుతుందా, లేదంటే నిజంగానే వాళ్ళు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆబ్వియస్గా ఒక ఫోకస్డ్గా ఉంటారు కాబట్టి ఎన్నికల సంఘం ఒక అబ్జర్వేషన్ పెట్టుకొని ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత ఈ చర్యలు తీసుకున్నాయనుకోవాలా? సార్ ఇప్పుడు వెంకటేష్ గారు మనం ఒక చిన్న విషయం గమనిద్దాం, కాస్త ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే కానీ మనకి క్లారిటీ రాదు. ఇప్పుడు ఏ ఒక్కరిపైన అభియోగం కాదు, ఇక్కడ పదుల సంఖ్యలో వాళ్ళపైన అభియోగాలు వచ్చాయి. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అయితే కాదు కదా. ఇప్పుడు మన రాజా గారు చెప్పినట్టు పరమేశ్వర్ రెడ్డి, ఇంకొక విశాల్ ఇలాంటి వాళ్ళని వేల పెట్టి లెక్క పెట్టుకుంటూ పోతే వీళ్ళందరూ అధికార పార్టీ తొత్తులుగా నిస్సిగ్గుగా త్రాడైకి దొరికిపోయారు వీళ్ళంతా. అంటే ఏ మనుషులు చెప్పే సాక్ష్యాలకి విలువ లేకపోతే కూడా. అయితే ఏది ఏమైనప్పటికీ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు బాధ్యత గల పౌరులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఫిర్యాదు చేయడం అనేది సర్వసాధారణం, సహజమైన విషయం. అది ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, దానిపైన వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ జరిపిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ తప్పులు చేసిన దానికి కావాల్సిన కారణాలని వాటికి సాక్ష్యాలని వాళ్ళు సేకరించే పనిలో ఉన్నప్పుడు కూడా నాలాంటి వాడు మీలాంటి వాళ్ళు వెళ్ళి ఒక ఫిర్యాదు ఇస్తామన్నమాట.
ఆ తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే నా ఫిర్యాదు వల్లనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారని చెప్పలేదు. గతంలో వీళ్ళపైన ఇంకా ఫిర్యాదులు ఉండొచ్చు, అవి వెలుగులోకి రాకపోయిండొచ్చు. అయితే వీళ్ళు తప్పు చేశారన్నది నిజం. ఇప్పుడు ఇప్పటి వరకు మన తిరుపతి గిరీశం కలెక్టర్ గారిని ఆయన పైన చాలా అందరికి గౌరవం ఉండేది. ఆయన వికలాంగులు, ఆయన దేవమంట వికలాంగులు అనుకుంటేమో ఆయన పైన చాలా గౌరవం ఉండేది నాకు కూడా. ఆయన మంచి ఆఫీసర్ అని. అలాంటి నిజాయితీ గల ఆఫీసర్ల దగ్గర కూడా తప్పుడు పనులు చేయించిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆయన రెప్యుటేషన్ పోగొట్టుకున్నాడు. ఐఏఎస్ అనే పదవికి కలంకం ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళందరూ ఐఏఎస్ లో ఐపీఎస్ లో అయితే భవిష్యత్తులో ఐఏఎస్ చెప్పడానికి ఎవరు ముందుకు రాకపోవాలనే వచ్చే అవకాశం కూడా లేదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నా స్నేహితురాలు ఇతను బాగా జరుగుతుంది, మీరు ఏ సివిల్ సర్వీస్ లో నన్ను ఇక్కడ ఈ రాజకీయ నాయకులు తొత్తుగా బతకాల్సిన దౌర్భాగ్యం ఇక్కడ ఉంది. కాబట్టి నాకు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని సివిల్ సర్వీస్ రాయాలని లేదు. ఏ ప్రైవేట్ కంపెనీలో సిఇఓగా కాస్త నాకు నచ్చిన విధంగా నా క్యారెక్టర్ ని కాపాడుకుంటూ బతుకుతానని చెప్పింది. ఇప్పుడు మన వెంకటలక్ష్మి గారు యాజ్ ఎ ఉమెన్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఘోరాలు జరిగాయమ్మా. ఈ రోజు మీరు వైసీపీ ప్రతినిధిగా ఇక్కడ వచ్చి మాతో కావచ్చు, ఉన్న పార్టీ నాయకులతో కావచ్చు విభేదించవచ్చు. కానీ మీ పార్టీలో జరుగుతుంది, మీ అధికారంలో ఉన్న మీరు మాకు 23 టీడీపీ 23 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారంటే రేపు మీకు అవి కూడా ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. టీడీపీ ఓడిపోతే రాజకీయ ప్రతిపక్షంగా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. జనసేన ఓడిపోతే 10 ఏళ్లుగా ప్రజా పోరాటం చేస్తుంది. మీరు ఓడిపోతే మీ నాయకులు జైలుకెళ్ళాలి. నిస్సిగ్గుగా 31 కేసుల్లో 3071 ఆబ్సెంట్ పిటిషన్లు వేసుకున్న నాయకుడిని మీరు సమర్థించాల్సిన దౌర్భాగ్య దుస్థితి మీకు వచ్చింది. మీ నాయకుడిని చెప్పొచ్చు కదా, మీరు మా నాయకుడు, మీరు వెళ్ళి కోర్టుకి వెళ్ళి మీ నిజాయితీ నిరూపించుకోండి. 5 ఏళ్లుగా ఊపిల్లి బాబాయ్ అనేది తేలకుండా ఉంది. కోడి కత్తికే సీను కత్తితో పొడుచుంటే అతనికి శిక్ష ఇచ్చండి, మీరు కోర్టుకి వెళ్ళండి చెప్పండి. అప్పుడు మీరంటే మాకు గౌరవం వస్తుంది. కానీ ఇలా ఈ తప్పుడు చేసిన వాళ్ళ వెనకేసుకురావడం వల్ల మీరంటే ఉన్న గౌరవం సన్నగిలుతుంది తల్లి. మీరెవరో శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటానంటే జరుగుతున్న వాటిపైన, జరుగుతున్న అవినీతి పైన, అధికారులు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పైన మీరు మాట్లాడండి. ఏమైనా తప్పులుంటే సూచనలు చేయండి. మీ పార్టీని కాపాడుకోండి. కాదండి కూడా తప్పు చేస్తుంటే మీరు కూడా గొంతు కలిపి ఇలాంటి పార్టీలో ఉన్నందుకు మీరు కూడా సిగ్గుపడండి తల్లి. ఇదే నేను చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నతాధికారుల బదిలీ ఎవరైతే బదిలీకి గురయ్యారో ప్లీజ్ వెంకటలక్ష్మి గారు, మహిళల మీద ఇప్పుడే దాడులు జరగలే, గతంలో కూడా దాడులు జరిగాయి. అప్పుడు ఏం చేస్తారు? అదే మహిళ మీద జరుగుతుంది మేడం. ఇప్పుడు పురంధేశ్వరి కూడా మహిళే మేడం. వెంకటలక్ష్మి గారు పురంధేశ్వరి గారు కూడా మహిళే. ఆవిడ మీద కూడా అభియోగాలు ఉన్నాయి. మీరు చెప్పారు చూసారా, అదే జరుగుతుంది. శ్రీనివాస్ చౌదరి గారు, ఉన్నతాధికారులు ఎవరైతే బదిలీకి గురయ్యారో వారంతా తొత్తులుగా చేయటం వల్లే బదిలీకి గురయ్యారని మీరు బలంగా చెప్తున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, తొందరలో కోర్టుకు పంపించి ఆయన కడిగిన ముత్యంలో వచ్చినట్టుగా చూసుకోండి. దేశ చరిత్రలో ఇన్ని కేసులుండి కోర్టుకు వెళ్ళని ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతాము. శ్రీనివాస్ చౌదరి గారు, నా పాయింట్ మీకే. శ్రీనివాస్ చౌదరి గారు సూటిగా సమాధానం చెప్పండి. నేను సిగ్గుపడట్లేదు, నేను గర్వపడుతున్నాను ఆ పార్టీలో ఉన్నాను. వెంకట గారు, శ్రీనివాస్ చౌదరి గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? శ్రీనివాస్ చౌదరి గారు, జరిగిన అన్యాయాల మీద ఏమి ఇచ్చింది మన గవర్నమెంట్ వాళ్ళకి భరోసా? ఏమి ఇచ్చింది మేడం గారు భరోసా? ఇచ్చింది మేడం భరోసా? మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ చెప్పండి మేడం. మీరు మాట్లాడతారు, కంటిన్యూ మాట్లాడతారు. సబ్జెక్ట్ చెప్పండి. వెంకటలక్ష్మి గారు, ఆడపిల్లలు తాలిపొట్టు తెంచేస్తాను, జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాగుబోతులు 25 ఏళ్ళు తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఈయన ముఖ్యమంత్రి 25 ఏళ్ళు తాకట్టు పెట్టాడు. మద్య నిషేధం చేయకుండా మాడుతున్నావా? ఈ రోజు కుటుంబ వ్యవస్థ
ఏ బ్రాండ్ తో వచ్చే మందులు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు, అవయవాలు పోతున్నాయి. మా రాష్ట్రంలో మద్యం ఏదై పారుతుంటే మహిళ మీరు ఖండించకుండా మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతున్నాడు వస్తా ఉన్నాడు. ఇప్పుడు బస్సు యాత్ర చేసి ఏ ఓట్లు నాకు అర్థం కాల. మద్య నిషేధం చేసి ఎంతగానే ఈయన పెద్ద రాష్ట్రంలో ఎవరు చేయలేని గొప్ప మద్య నిషేధం చేస్తాడని చెప్పి 4 కోట్లు తగడ పెట్టిన ముఖ్యమంత్రి ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధార్థం ఏముంది? పూర్తిగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ₹1 ముఖ్యమంత్రికి 500 కోట్ల రూపాయల విషయంలో బిల్డింగ్ కావాలా, లోటస్ పాంట్ కావాలా, వైట్ హౌస్ కావాలా, వేల కోట్ల రూపాయలు దోచేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని 30 ఏళ్ళు ఎన్నిక పంపించేశారు కదా. ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు, పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, జాబ్ కార్డు లేదు, సన్న బియ్యం లేదు, పింఛన్ లేవు, ఎస్సీసీలకు రిజర్వేషన్ లేదు, బీసీ రిజర్వేషన్ లేదు, ముస్లిం బ్యాంక్ లేదు, ముస్లిం మిమ్మల్ని జీతాలు లేవు, రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా జీతాలు లేవు. ఈ రోజు అవాతాత పింఛన్ లేకుండా బజార్కి చంపేస్తున్న జగన్మోహన్ మానవత్వం లేకుండా, అవాతాత పింఛన్ లేకుండా ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తుంటే ఆయన మీరు సపోర్ట్ చేస్తారంటే మీరు మహిళగా మీకేమాత్రం కొంచెం సిగ్గు గౌరవం ఉండాలా? ఈ రోజు రాష్ట్ర మహిళలు ఈదులు ఎక్కాల్సి ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసే ముఖ్యమంత్రి మాకు అవసరమా? అందుకే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజు తొందరలో శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడినా కూడా వాస్తవాలు ఎక్కువ బయట పోవు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ చేశారంటే ఎన్క్వైరీ చేసి ఈసీ ఎన్క్వైరీ చేసి రిపోర్ట్ తీసుకొని వీళ్ళు దుర్మార్గమైన ఆఫీసర్లు, వీళ్ళుంటే సవ్యంగా ఎలక్షన్ జరగదు, వీళ్ళు ఒక అధికార పార్టీకి ఒత్తసు పాడుతున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించి ట్రాన్స్ఫర్ చేసింది. పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించింది, ఇంకా ఉన్నారు, ఇంకా 22 ఉన్నారు. వాళ్ళు పంపిస్తాను పూర్తి స్థాయిలో అవినీతి కుప్పంలో కూలిపోయిన ఈ ఆఫీసర్ని ఇంటికి మేము వస్తే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలకు మనం మొత్తం తొమ్మిది తీస్తాం. జీవితంలో ఇంకెప్పుడు ఇంటికి మొహం చూడలేడు, జైలుకి పరిమితం, జైలు పక్షం. ఒకసారి బదిలీలు అనేది సహజం సార్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలుగా బదిలీ అనేది సహజం. కానీ ఈ రోజు విధుల నుంచి తప్పించేంత ఇదిగా తెలిపారంటే నిజాయితీ లేదనే కదా. ఈ వైసీపీ గవర్నమెంట్ కి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దుర్మార్గానికి ఎవరు బలైపోయారంటే ఐఏఎస్ కూడా మళ్ళీ వచ్చారంటే విధుల నుంచి తప్పించారంటే అంతకన్నా ఇవన్నీ కూడా వారు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఇవన్నీ కూడా వారికి మచ్చలుగా కనిపిస్తాయి. సీరియస్ గా ఐపీఎస్ ఐఏఎస్ అనేది ఒక అత్యున్నత స్థాయి పదవులు అవి. వాటిలో రిటైర్మెంట్ స్థాయికి వచ్చేటప్పటికి గతంలో విధుల నుంచి తప్పించారు గవర్నమెంట్. అంటే వారు నిజంగా కష్టపడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేనట్టుగానే కూడా వారి కుటుంబ సభ్యులు విదేశాలు పారిపోయారు. తెలంగాణలో ఇటువంటి అవినీతి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు విదేశాలు పారిపోయినారు. వీళ్ళు కూడా పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాల్లో ఈ రాష్ట్ర ప్రజలైతే ఎంత మోసపోయారో, ఈ రాష్ట్ర ప్రజలు ఎంత అయితే మోసపోయారో, ఈ రాష్ట్ర ప్రజలు ఎంత అన్యాయంకి అయితే పడారో, వీరందరిలో కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ పాత్ర ఉండటం వల్లే ఈ రోజు విధుల నుంచి కూడా పక్కకు వెళ్లే స్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ద్వారా అని చెప్పేసి మీకు ఫైనల్ కన్క్లూజన్ అదే సార్. కంక్లూడింగ్ వాళ్ళకి సమయం ఇచ్చిపోతుంది. వెంకటలక్ష్మి గారు మేడం ప్రజెంట్ ఎన్నికల కోడ్ అనేది ఉంది. ఎన్నికల కోడ్ అనేది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. వెంకట్ గారు రైట్ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి ప్లీజ్. గారు నేను ఒకటే ప్రశ్న తెలుసుకున్నాను. ఎలక్షన్ సవ్యంగా జరగాలంటే ఇప్పుడున్న కలెక్టర్లు ఐపీఎస్లు ఉండకూడదండి. వాళ్ళ మీద అనేక ఎంక్వైరీలు ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఆల్రెడీ తప్పించారు కానీ కొంతమంది మారుస్తారేమో చూద్దాం. ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇంటికి పంపించాల్సిన బాధ్యత మాకుంది. ఎలక్షన్ వ్యూహాత్మకంగా వెళ్ళాలంటే, వీళ్ళు దొంగ కేసులు పెట్టకుండా ఉండాలంటే, పార్టీ నాయకులు బెదిరించకుండా ఉండాలంటే, బ్యానర్ లేకుండా ఉండాలంటే దానికి అనేక రకమైన అడ్డంకులు పెట్టి చూస్తున్న ఈ ప్రభుత్వ అధికారుల్ని పక్క పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా జగదీష్ గారు, రాజా, జనసేన నేత రాజా గారు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. రైట్, ఎనీవే ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళ ఈ విధంగా ఒకేసారి ఇంతమందిని
విధుల నుంచి తప్పించడం, బదిలీ చేయడం, కొత్త వారిని నియమించడం, రైట్, నిజంగానే వారు ఒక లేఖ వల్ల ఏదో జరిగిందా, ఆ లేఖని తీసుకొని ఒక ఎంక్వైరీ చేసి తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ నిజంగానే. సార్ అఫ్ కోర్స్ ఎన్నికల సంఘం ఆ విధంగా గుర్తించింది అంటే కొన్ని తప్పిదాలు జరిగింటేనే కొంత ఒక అనుకూలంగా, ప్రభుత్వం అనుకోలేదంటే ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించారనే. జనరల్గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే కొంత ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ యొక్క పాలనా వ్యవస్థను జనంలో తీసుకెళ్ళాలి. బట్ ఆ క్రమంలో కొంత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం అనే వాదనలు మనం వింటూనే ఉంటాం. రైట్, ఇటువంటి పరిణామాలు ఈ విధంగా జరగకూడదని మనం కోరుకుందాం. ఐఏఎస్ ఐపీఎస్లు అంటేనే ది గ్రేటెస్ట్ హైయెస్ట్ సివిల్ అథారిటీ. సో ఖచ్చితంగా వాళ్ళు ప్రాంప్ట్గా ఉండాలి, నీతికి నిజాయితీగా పరిపాలన వ్యవస్థని జనంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.